హాయ్ ఎవ్రీవన్. మనము ఎన్నో రోజుల నుంచి సప్రెస్డ్‌గా ఫీల్ అయిన ఎమోషన్స్‌ని రిలీజ్ చేయడానికి ఏన్షియంట్ మ్యాజికల్ హీలింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసుకున్నాము. దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నేను శ్రావణి, సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్, రేకీ మాస్టర్ అండ్ టారో కోచ్. థ్యాంక్ యూ. అండ్ ఇది మీకు ఎలాంటి ఎమోషన్స్ మీరు రిలీజ్ చేసుకుంటున్నారో వాటిని నాకు కామెంట్స్‌లో టైప్ చేసి చెప్పండి. అందరూ మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని నేను చెప్పేవి చెప్పండి. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. ఇప్పుడు మీ నాన్నగారి ఫేస్ చక్కటి స్మైలింగ్తో ఉన్న ఫేస్ని విజువలైజ్ చేయండి. మీ కళ్ళ ముందు మీ నాన్నగారిది ఒక చక్కటి స్మైలింగ్ ఫేస్ని విజువలైజ్ చేయండి. చెప్పండి, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ మై డియర్ నాన్న. మీరు మీ నాన్నగారిని ఎలా పిలిస్తే అలా చెప్పండి. ఐఎమ్ సారీ మై డియర్ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైతే నేను నా కెరియర్ పరంగా కానీ, నా మనీ పరంగా కానీ, నా ఎమోషనల్ పరంగా కానీ సిచ్యువేషన్స్ని చూస్తున్నాను, వాటన్నింటికి పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై కెరియర్, మై ఎమోషన్స్, మై మనీ సిచ్యువేషన్స్. ఐఎమ్ సారీ. చాలాసార్లు నేను జడ్జి చేసిన దానికి మిమ్మల్ని మీ నాన్నకి చెప్పండి. చాలాసార్లు మిమ్మల్ని జడ్జి చేసిన దానికి ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ నాన్న. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను తగినంత టైం ఇవ్వని దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను ఎవరైతే ఆ మేల్ దాన్ని డామినేషన్ అని అనుకున్నా, లేకపోతే ఓవర్ కేరింగ్ అనుకున్నా, ఓవర్ ప్రొటెక్షన్ అనుకున్నా, ఏదైతే రాంగ్గా జడ్జి చేశానో దాని అంతటికి ఐఎమ్ రియల్లీ సారీ. నేను మస్కులైన్ ఎనర్జీని జడ్జి చేసిన ప్రతి దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. కొన్నిసార్లు తెలిసి కానీ తెలియకుండా కానీ మీ ప్రొటెక్షన్ని నేను జడ్జి చేసిన దానికి అండ్ అది ఓవర్గా బర్డెన్ తీసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. మీ లైఫ్లో ఉన్న మేల్ ఫిగర్స్ ఎవరైనా, మీ బ్రదర్స్ అయినా, మీ తాత, అమ్మ సైడ్ తాత వాళ్ళు, నాన్న సైడ్ తాత వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ ప్రొటెక్షన్ని నేను రాంగ్గా జడ్జి చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. నా లైఫ్లో ఉన్న ఆ మెయిన్ సపోర్ట్ని నేను తక్కువ చేసి చూసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైతే
కెరియర్ పరంగా మిమ్మల్ని జడ్జ్ చేశాను. మీరు సంపాదించే అంత సంపాదించట్లేదు, అవసరానికి తగినంత సరిపోవట్లేదు అని జడ్జ్ చేశానో, వాటన్నింటికి ఐయామ్ రియల్లీ సారీ. మీరు మీ పిల్లలనైనా కూడా అలా నెక్స్ట్ జనరేషన్స్‌ని ఎవరినైనా జడ్జ్ చేస్తుంటే చెప్పండి. వీళ్ళు నా మాట వినట్లేదు, లేకపోతే చెప్పిన దానికి తగినంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకుంటే చెప్పండి. ఐయామ్ సారీ. నేను ఇలా థింక్ చేసిన దానికి, ఆ ఎనర్జీని పాస్ చేసిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. వాళ్ళందరిది స్ట్రెస్ లాగా నా బాడీలో స్టోర్ చేసుకున్న దానికి, నా బాడీకి ఐయామ్ రియల్లీ సారీ. నేను సప్రెస్ అవుతున్నాను. నా వాయిస్‌కి తగినంత గుర్తింపు లేదు, నా ఎమోషన్స్‌కి తగినంత గుర్తింపు లేదు అని నన్ను నేను తక్కువ చేసుకున్న దానికి ఐయామ్ రియల్లీ సారీ. వీళ్ళందరూ నన్ను డామినేట్ చేస్తున్నారు అన్న కోణం నుంచి చూసిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ఏదైతే అలా ఫీల్ అయ్యి నన్ను నేను తక్కువ చేసుకొని మిగిలిన వాళ్ళని కూడా బ్లేమ్ చేసిన దానికి ఐయామ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. మీ బాడీని అబ్జర్వ్ చేయండి. మీ బాడీలో ఏదైనా పార్ట్‌లో స్టోర్ చేసుకున్నారా ఆ సప్రెషన్ మొత్తం? మీ తలపై భాగం నుంచి ఒక్కొక్క పార్ట్‌ని అబ్జర్వ్ చేస్తూ రండి. ఈ నిమిషంలో నన్ను నేను ఫర్గివ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ ఐయామ్ రిలీజింగ్ ఆల్ ది బర్డెన్స్, ఆల్ ది సప్రెషన్స్. నాకు చిన్నప్పటి నుంచి నేను ఏదైతే నా కెరియర్‌లో సప్రెస్ చేశారు అనుకున్నా, నా మనీ పరంగా సప్రెస్ చేశారు అనుకున్నా, ఫ్రీడమ్ పరంగా సప్రెస్ చేశారు అనుకున్నా, వాటన్నింటికి ఈ నిమిషంలో రిలీజ్ చేస్తున్నాను. జస్ట్ విజువలైజ్, ఒక బోన్‌లో నుంచి, ఆ కేజ్‌లో నుంచి ఆ బర్డ్స్ అనేవి బయటికి వెళ్తుంటే ఎంత ఫ్రీడమ్‌ని ఫీల్ అవుతున్నాయో, అలాంటి ఫ్రీడమ్ మీరు ఫీల్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. ఆ కేజ్ నుంచి ఆ బర్డ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టు సేమ్ మీ సప్రెషన్స్ అన్నీ అలా బర్డ్స్ లాగా బయటికి వెళ్ళిపోతున్నాయి. వాటి ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఐ ఫర్గివ్ myself completely. I forgive others. Take a deep breath. Feel that light energy. మీరు ఆ ఫ్రీడమ్‌ని
ఆ కామ్నెస్‌ని ఫీల్ అవుతున్నారు. ఒక డీప్ బ్రీత్‌తో ఆ కంప్లీట్ ఫ్రీడమ్‌ని మీరు ఫీల్ కండి. ఐయామ్ ఓపెన్ టు ఎక్స్‌ప్రెస్ myself. ఐయామ్ ఓపెన్ టు లవ్ myself unconditionally. I forgive myself unconditionally. I love myself unconditionally. నేను ఎలాంటి షరతులు లేకుండా నన్ను నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తూ లవ్ చేస్తున్నాను. I feel the freedom. నా కెరియర్ పరంగా, మనీ పరంగా, రిసోర్స్ పరంగా నేను పూర్తి స్వేచ్ఛను ఫీల్ అవుతున్నాను. నేను చేసే ప్రతి పని వండర్‌ఫుల్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా నేను ఉండేలాగా చేస్తున్నది. అది హౌస్ వైఫ్‌గా అయినా, వర్కింగ్ వుమెన్‌గా అయినా 2 క్యారెక్టర్స్‌లో నేను ప్లే చేస్తున్నా. ఆ రెండింటిలో నేను చాలా పీస్‌ఫుల్‌గా, సాటిస్ఫైడ్‌గా ఉండగలుగుతున్నాను. I release all the judgments. I release all the suppression feeling. I release all the dominating power over me. ఎవరైతే డామినేట్ చేస్తున్నారు అని నేను ఫీల్ అవుతున్నానో వాళ్ళ అందరి పవర్ అనేది లూజ్ అయ్యి ఐఎమ్ గెటింగ్ మై పవర్ బ్యాక్. నా పవర్‌ని నేను మళ్ళీ తీసుకుంటున్నాను. ఐ కాల్ మై పవర్ బ్యాక్. అలా సప్రెస్ అయిన ప్రతి నిమిషం నుంచి నా పవర్‌ని నేను మళ్ళీ తీసుకొస్తున్నాను. ఐయామ్ బ్లెస్డ్. ఐయామ్ బ్లెస్డ్. ఐయామ్ బ్లెస్డ్. Take a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. ఇప్పుడు మీ అరచేతులు రబ్ చేసి మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.